మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. కుంభరాశి జాతకులకు గుండె జల్లుమనే వార్త వింటారు. జనవరి 4వ తేదీన కుంభరాశి జాతకులకు ఎటువంటి శుభాలు అశుభాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే కుంభరాశి జాతకులకు గుండె జల్లుమనే వార్త వినిపించబోతుంది. ఆ వార్త ఏంటి, అలాగే ఈరోజు దినఫలాల్లో అనుకూల ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఎటువంటి దేవతారాధన చేస్తే పరిహారాలు దొరుకుతాయి, శుభదాయకమైన ఫలితాలను పొందుకుంటారు అనే పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి జాతకులు చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు. ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు. ఆ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే వీరి జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరంలో గుండె జల్లుమనే వార్త ఒకటి వీరికి వినిపించబోతుందనే చెప్పుకోవాలి. మీ యొక్క అత్యంత దగ్గర వ్యక్తులకు సంబంధించినటువంటి, అంటే అత్యంత దగ్గరి బంధువులకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు తెలుసుకోబోతున్నారు. అయితే అది మీకు కొంత ఆందోళన కలిగించే వార్త అనే చెప్పుకోవాలి. మీ యొక్క ఆందోళన కలిగించే వార్త మిమ్మల్ని కొంత నిరుత్సాహపరిచినప్పటికీ మీరు శివారాధన చేసుకోవడం ద్వారా మానసికంగా కొంత ప్రశాంతత అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఇక మిగిలిన దినఫలాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి చక్కటి ఫలితం అయితే లభించబోతుంది. ఈరోజు దినఫలాల్లో మంచి గుడ్ న్యూస్ని వినబోతున్నారు. అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కొన్ని కనిపిస్తున్నప్పటికీ కొన్ని రకాలుగా మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకే ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్నారు. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారి వల్ల మీరు ఒక ఆరోపణను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఈ రాశివారు ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రతికూలత మీకు ఎదురు కాబోతుందని చెప్పుకోవాలి. వినియోగదారులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి కఠినంగా మాట్లాడకుండా, దురుసుగా మాట్లాడకుండా, అంటే కొంతమంది వ్యాపారస్తులు ఏ విధంగా ఉంటారంటే వినియోగదారులతో చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మాట్లాడడం మూలంగా అది మీ యొక్క వ్యాపార జీవితంపై ఖచ్చితంగా ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. వినియోగదారులతో ఎంత సున్నితంగా మీరు మాట్లాడితే మీ యొక్క వ్యాపారం అంత సజావుగా సాగిపోతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా గమనించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో వ్యాపారస్తులకు కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కఠినంగా దురుసుగా వ్యవహరించకుండా సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క రాశివారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారు ఒక అప్డేట్ న్యూస్ని అయితే ఈ దినఫలాల్లో వినబోతున్నారని చెప్పుకోవాలి. చాలా కాలంగా కలుసుకోవాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తిని, అంటే మీ బంధువు కావచ్చు, సన్నిహితుడు కావచ్చు, మీ ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఒకప్పుడు మీరు నైబర్స్గా ఉండి ఇప్పుడు విడిపోయి ఉండొచ్చు. ఈ విధంగా ఎవరైనా ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా వారిని కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేశారు, కానీ ఇదివరకు ఎప్పుడూ కూడా కలుసుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు అటువంటి ఫలితాలు కలగబోతున్నాయి.
మీకు పరిచయం అయ్యే కొత్త వ్యక్తితో స్నేహం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నారో వారికి కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి కోసం, ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు కనుక ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆదాయ మార్గాలు ఏ విధంగా పెంచుకోవాలి, దానికి సంబంధించి ఒక వ్యక్తి ద్వారా మీకు గైడెన్స్ అనేది లభించబోతుంది. మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు శివారాధన, లక్ష్మీ ఆరాధన చేసినప్పుడు, అభిషేకాలు జరిగించినప్పుడు బిల్వ దళాలతో అభిషేకం చేయించడం ద్వారా ఆ పరమశివుడు సంతోషించి మీ జీవితంలో మీకు రాబోయే ఇటువంటి ప్రతికూలతల నుండి మిమ్మల్ని బయటపడేస్తాడు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో.